ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కి 40 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. వైసీపీ తరపున కార్పొరేటర్లు ఎవరూ హాజరు కాలేదు. మేయర్ శ్రవంతి రాజీనామా ఆమోదించి ఆ తీర్మానాన్ని కౌన్సిల్ ప్రభుత్వానికి పంపనుంది. ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రూప్ కుమార్ యాదవ్ కు పలువురు అభినందనలు తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్ సమావేశంలో 40 మంది పైచిలకు కార్పొరేటర్లు హాజరై రూప్ కుమార్ యాదవ్ కు మద్దతు తెలిపారు. మాజీ మేయర్ పొట్లూరు శ్రవంతి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు కార్పొరేటర్లు రూప్ కుమార్ సరైన వ్యక్తి అని ప్రశంసించారు. చిన్న సురేంద్ర ఎవరు తింటా ఓకే సార్ యాడికన్నా తోసి నేను చెప్తాను నా దిద్దున్నా ఈనాటి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకునే దానికి ప్రత్యేక కారణం డిసెంబర్ నెల 14వ తారీఖున గౌరవ మేయర్ గారు పొట్లూరు శ్రవంతి గారు తన యొక్క మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్ గారికి తమ యొక్క ప్రతినిధుల ద్వారా రాజీనామాని అందజేయడం జరిగింది. గౌరవ మేయర్ గారి రాజీనామా ఆమోదం కొరకు కలెక్టర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఇందుకోసమే మనమందరం ఇక్కడ సమావేశమై ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మేయర్ గారి రాజీనామా ఆమోదం అంశానికి సంబంధించి మాట్లాడవలసిందిగా డిప్యూటీ మేయర్ సోదరి తహసీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నేను ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించుకున్న కుమార్ యాదవ్ గారిని అభినందిస్తూ రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన వ్యక్తిగా వరుసగా 3 సార్లు కార్పొరేటర్గా గెలిచి గొప్ప అనుభవం కలిగిన నేతను నేను ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా నేడు ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. తన రాజకీయ అనుభవంతో మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థను మరింత అభివృద్ధిలో తీసుకుపోతారని ఆశిస్తూ ఈరోజు మన గౌరవనీయులైనటువంటి పొట్లూరు శ్రీమతి మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి ప్రభుత్వం దాన్ని ఆమోదించారు. దాన్ని మనమందరం కౌన్సిల్ కూడా దాన్ని బలపరుస్తూ ఈరోజు ఈ సమావేశం జరిగింది. కాబట్టి ఆ యొక్క రాజీనామాన్ని కూడా మనం ఆమోదించడానికి ఇక్కడ సమావేశం అందరం కూడా ఆమోదిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కానీ, అలాగే పురపాలక శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి రూప్ కుమార్ కానీ, మేయర్ గారు, వీళ్ళందరి సహకారంతో మన కార్పొరేట్ సమస్యలు కానీ ప్రజల సమస్యలు అన్ని కూడా త్వరలో పరిష్కారం అవుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కార్పొరేటర్ మురారి గారు నూతనంగా మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు అభివృద్ధి తెలియజేస్తూ మిగతా సహచర కార్పొరేటర్లకి అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఈ సమావేశం ఉండేది కాదు, 11 నెలలు టైం ఉంది. ఈ 11 నెలల్లో మనం జరిగిన నష్టాన్ని, పెండింగ్ పడిన వర్కుల్ని అన్ని మేయర్ గారు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. అందరూ మేయర్ గారి సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు గతంలో మేయర్ పొట్లూరు శ్రవంతి గారు ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన ముందుగానే రాజీనామా చేసి కలెక్టర్కి అందజేశారు. ఆ రాజీనామాను కలెక్టర్ ఆమోదించాడు. అందువల్ల కార్పొరేటర్స్ అందరూ కూడా మేమందరూ దాన్ని ప్రతిపాదిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మా తీర్మానం
మా తీర్మానం చేస్తున్నాము. అందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన డిప్యూటీ మేయర్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమైన మేయర్ శ్రవంతి గారి రాజీనామా, తను చేసిన రాజీనామాని ప్రభుత్వం కూడా ఆమోదించింది. ప్రభుత్వం ఆమోదించి కౌన్సిల్లో ఆ తీర్మానం చేయాలి కాబట్టి ఆ రాజీనామాని ఆమోదించవలసిందిగా ఈ కౌన్సిల్కి నా తరఫున తీర్మానం చేస్తున్నాను. మనందరూ తెలుసు రూప్ కుమార్ యాదవ్ గారు చాలా కాలం నుంచి ఈ యొక్క తపనతో ఉన్నారు. మరి అలాంటి తపన తీసుకునేదానికి ఈరోజు అవకాశం వచ్చింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ నెల్లూరు నగర ఎమ్మెల్యే గారైన నారాయణ సార్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారైన వేదిరెడ్డి సార్ గారి సహకారంతో ఈరోజు మన ఇన్ఛార్జ్ మేయర్ గారు ఎన్నికైనటువంటి రూపన్న గారి అందరి సహకారంతో ఈ నగరపాలక సంస్థలోని ఎటువంటి అభివృద్ధికైనా ముందుండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సమావేశం మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం మేయర్ శ్రవంతి గారి రాజీనామా. ముందుగా ఆ రాజీనామాని దానికి ఆమోదానికి మద్దతు పలుకుతూ, అలాగే ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యత తీసుకున్న రూప్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెల్లూరు మున్సిపాలిటీలో మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇక్కడ ఉండే నూతనంగా ఎన్నికైన కార్పొరేట్ల అనేక మందికి ఉపయోగపడతాయని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే రాబోయే 11 నెలలు కాలం మాకుందన్న, అలాగే ఈ 11 నెలల్లో అధ్యక్ష కనీసం 10 సమావేశాలైనా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాల్లో మనం జరుపుకుంది లెక్కేసుకుంటే 7, 8 జరుపుకున్నాము. అలా కాకుండా ప్రజలకి అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి కాబట్టి మనం ఈ సమావేశంలో 10 సమావేశాలను జరుపుకొని ఏదైతే సమస్యలు మీ అధ్యక్షతన తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఒక అనుభవం ఉన్న మంచి వ్యక్తి ఈరోజు మేయర్ కుర్చీలో కూర్చోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన డివిజన్లో ఉన్న ప్రజలకు కూడా మరి ఆ మేయర్ గారి ద్వారా మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య స్వాగతం పలుకుతూ, మరియు తన సుదీర్ఘ అనుభవంతో 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నిక కాబట్టి కౌన్సిల్లోనే సీనియర్ నాయకులుగా ఉన్న శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యత వహిస్తున్న తరుణంలో మాజీ మేయర్ గారు రాజీనామా చేసిన సందర్భంగా రూప్ కుమార్ గారికి మద్దతు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ఎక్కువ అత్యవసర సమావేశాలు పెట్టుకోవడానికి దోహదపడాలని, అదేవిధంగా మా డివిజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, వాటిని కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా దృష్టికి తీసుకొస్తాము. వాటిని కూడా పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.